ఒకటో పేతురు 2:21 ప్రకారం మనం చూస్తే, క్రీస్తు ప్రభు తన అడుగు జాడల్లో నడవడానికి తన అడుగు జాడలను మన కొరకు వదిలి వెళ్ళినట్లు తెలుస్తూ ఉంది. క్రీస్తు ప్రభు యొక్క అడుగు జాడల్లో నడిచిన ఎంతో మంది మహానుభావులు ఈ రోజు గొప్ప పునీతులుగా చరిత్రలో నిలిచిపోయారు. అయితే పునీతులందరూ కూడా పునీతులుగా మారడానికి ఎన్నో శ్రమలు, అవమానాలు భరించవలసి వచ్చింది. పునీతులందరూ కూడా మంచి ప్రార్థనా వీరులుగా జీవించేవారు. వారు ఎల్ల వేళలా పరిశుద్ధ జీవితాన్నే జీవించేవారు. క్రీస్తు ప్రభు ప్రేమను ఈ లోకానికి అందించేవారు. ఇహలోక సంపదలన్నిటినీ కూడా వారు వదిలివేసేవారు. రోగులకు, పేదలకు సేవ చేస్తూ ఉండేవారు. ఎల్ల వేళలా దేవుని చిత్తానికి శిరము వంచేవారు. అధికారులకు, దేవునికి విధేయులై జీవించేవారు. మంచిని చేయడానికి అనేకమైనటువంటి అవమానాలు భరించేవారు. క్రీస్తు ప్రభుకి సాక్షులుగా జీవించడానికి ఎన్నో శ్రమలను వారు భరించేవారు. లోకముచే నిరాకరించబడేవారు. అలా వారి యొక్క జీవితం అంతా కూడా శ్రమలు, బాధలు, నిందలతో వారు జీవించి పరలోకంలో దేవుని యొక్క వనములో పెంపొందు జీవ వృక్షపు ఫలాలను పొందుకునే భాగ్యాన్ని వారు పొందుకున్నారు. ఈ లోకములో దేవుని చేతిలో తేజోవంతమైనటువంటి కిరీటముల వలె వారు వెలిగి పరలోకములో దేవుని చేతి నుండి జీవ కిరీటాన్ని పొందుకున్నారు. అలా ఎన్నో అవమానాలు భరించి ఈ రోజు గొప్ప పునీతులుగా మారారు. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో మనందరం కూడా మన పునీతుల యొక్క జీవితాలను ఆదర్శంగా తీసుకుని మనము కూడా క్రీస్తు ప్రభుకి సాక్షులుగా జీవిద్దాం.